ఏంటి మంగ, 12 కావస్తుంది. పడుకోకుండా దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు నిద్ర రావటం లేదండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. అందుకే ఆలోచించాల్సి వస్తుంది. ఏ విషయం గురించి అంతగా ఆలోచిస్తుంది? ఈ కోటలో దోషం ఉందా, మన జాతకాల్లో దోషం ఉందా అని. దోషాలేం లేవులే గాని ముందు పడుకో. లేకపోవటం ఏమిటండి? ప్రతిరోజు పాలు పొంగుతూ పండగలా ఉండేది మన ఇల్లు. అలాంటిది మనమే ఆ ఇంట్లో లేకుండా పోయాం. ఏదో సీత అదృష్టం ఈ కోట తన అజమాయిషీలోకొచ్చింది. కాలం కాస్త అనుకూలించిందనుకుని అందరం ఇక్కడికొచ్చాం. వచ్చిన దగ్గర నుంచి రోజు పంచాయతీలు, గొడవలు. ఇవి శాశ్వతం కావులే అని సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తుంటే ఈ హత్యలేంటి, ఆత్మహత్యలేమిటి, ఈ విషప్రయోగాలేమిటండి? అసంతృప్తి, ఆందోళన, నాకంతా అయోమయంగా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది, అంతా కలిసి ఉండొచ్చులే అని కాస్త ఊపిరి పీల్చుకునేంతలోనే స్వర్ణ చావు మనకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ దుఃఖంలో నుంచి తేరుకోకముందే ఆత్మయ్య ఆవహించటం భయంతో బతికేటట్టు చేసింది. ఏమిటండి ఇదంతా? అన్నిటికీ సమాధానం ఆ వచ్చిన సిద్ధాంతే చెబుతాడు గాని నువ్వెక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఏం ప్రశాంతత? ఎలా ఉండగలం చెప్పండి? అది ఉండనిచ్చేలా లేదు. తన స్థానంలోకి వెళ్ళబోతుందని వాళ్ళ హంసను చంపబోయింది. రేపు నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా అని సాకేతనేమైనా చేస్తుందేమోనని భయంగా ఉందండి. ఇలా ఆలోచించే కొద్దీ భయం పెరుగుతూనే ఉంది, కానీ గుండెదిటవు చేసుకునే మార్గం కనిపించట్లేదు. స్వర్ణ అలా ఎందుకు చేస్తుంది? తనకు సాకేత్ అంటే ప్రాణం. ఆ అతి ప్రేమే ఏమైనా చేస్తుందని భయంగా ఉంది నాకు. ఈ కోట మీదే నాకు అనుమానం వస్తుంది. ఇక్కడేదో దోషం ఉంది. ఇంకెవరికైనా అప్పచెప్పాలన్నా కనిపిస్తుంది. నాకెందుకు ఇక్కడ ఉండాలనిపించట్లేదండి. సాకేత్కి ఏమైనా కీడు జరిగితే నేను తట్టుకోలేను. వెళ్ళిపోదామండి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అదే అన్నిటికీ పరిష్కారం అనిపిస్తుంది. పిచ్చిమంగ, కోటకు వచ్చిన ఆత్మ ఇంటికి రాదా? అయినా ఆత్మకు భయపడి మనం వెళ్ళిపోవటం ఏంటి మంగ? అలా వెళ్ళడం అంటే నువ్వు ఓడిపోయినట్లే అవుతుంది. ఇలాంటి విషయాల్లో గెలుపు ఓటమిల ప్రసక్తి ఏమిటండి? చూడండి, దీన్ని ఎవ్వరూ కదిలించకండి. ఈ రాత్రికి ఆత్మ తనే స్వయంగా వచ్చి తన కోరికేంటో ఈ కాగితం మీద రాసి వెళుతుంది. స్వామి, జరిగే పనేనా ఇదంతా? అలా జరగకపోతే నా వృత్తి నేను మానేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. దీన్ని ముట్టుకోకూడదు. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక.
జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఈ సిద్ధాంతి సామాన్యుడు కాదు. ఏం రాస్తుందంటావు? మనమే దాన్ని చంపావని. అయితే రేపే మన చివరి రోజు అన్నమాట. మన గురించి మరణ వాంగ్మూలం రాస్తుంది.